మంగళమని పాడరే జయమంగళమని పాడరే. ఈ పాటలు రాకపోయినా తెగ ట్రై చేస్తుంది, వినడానికి ఘోరంగా ఉంది అనుకుంటున్నారా? అయినా ఏం పర్లేదు, మీ వాయిస్ ఎలా ఉన్నా పర్లేదు, మీకు రాగం తెలియకపోయినా పర్లేదు. కానీ భక్తి గీతాలు పాడే సత్తా మీలో ఉంటే, హారతి పాటలు మీరు చక్కగా పాడగలిగితే మన అష్టలక్ష్మి మహిళా సంఘం వాళ్ళు మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు. శ్రావణ మాస శుభాకాంక్షలతో భక్తి పాటల ఆన్లైన్ పోటీలు అన్నమాట. శ్రావణ మాస పవిత్ర సమయాన్ని పురస్కరించుకొని భక్తి సంగీతాన్ని ఆస్వాదించే మహిళలు, గాయనీల కోసం మనకి ఆన్లైన్ సింగింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైతే ముందుగా పాడి పంపిస్తారో వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వచ్చాయనుకోండి, స్పెషల్ ప్రైజ్ కూడా ఉంటుందంట. అయితే దీంట్లో వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారండో. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను, క్లియర్గా వినండి. వీడియో 3 నిమిషాలకి మించి ఉండకూడదు, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి ఖచ్చితంగా అది హారిజెంటల్లో ఉండాలి. ఐ మీన్ అడ్డంగా, అంటే యూట్యూబ్లో వస్తుంది చూసారా వీడియో, షార్ట్స్ కాకుండా నార్మల్ పెద్ద వీడియోలు వస్తాయి కదా, ఆ సైజులో ఉండాలి. ఓకే, మీరు ఫోన్ని ఇలా కాకుండా ఇలా పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్, ఆడియో చాలా క్లియర్గా ఉండాలి, మీ వాయిస్ చాలా స్పష్టంగా ఉండాలి, వెనకాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకూడదు. అండ్ ఇంకొకటి అండో, సెల్ఫీ వీడియో అస్సలు తీయకూడదు, ఖచ్చితంగా బ్యాక్ వీడియోనే తీయాలంట. అండ్ 4వది, ఎడిటింగ్ వీడియోలు కానీ వాయిస్ ఓవర్ వీడియోలు కానీ పనికి రావు. ఓకేనా? ఈ నియమ నిబంధనలు గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి వేరే నియమాలు ఏమీ లేవు. తొందరగా పాడేయండి, పంపించేయండి. అండ్ మీరు తొందరగా పంపిస్తే మీ వీడియోలకి ఎక్కువ వ్యూస్ వచ్చాయనుకోండి, ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ ఉందంట. అందుకని తొందరగా మీ వీడియోలను పంపించేసేయండి. వ్యూస్ ఎక్కువగా పొందండి, మీకు గిఫ్ట్ కూడా వస్తుంది. దాంతోపాటు ఈ పైనున్న నెంబర్లకి మీరు మీ వీడియోని పంపించండి. విజేతలు ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉన్నారో వాళ్ళు విజేతలని ఫైనల్గా అనౌన్స్ చేస్తారు. ఇక ఎప్పటి వరకు ఈ టైం ఉంది అని అనుకుంటున్నారా? లాస్ట్ డేట్ వచ్చేసి August 2. ఓకే, వీడియోలు 13వ తారీఖు లోపు వాళ్ళు చెక్ చేస్తారంట. ఆ లోపు మీ వీడియోలకి ఎన్ని వ్యూస్ వచ్చాయో దాన్ని బట్టి ఒక విజేత, పాట బాగా పాడిన వాళ్ళకి ప్రథమ బహుమతి మరియు ద్వితీయ బహుమతులు లభిస్తున్నాయి. అయితే మనం పంపించే వీడియోలు, మన కాంపిటీషన్ ఎట్లుండాలి అంటే, అక్కడ ఉన్న ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉన్నారో వాళ్ళకి కన్ఫ్యూజన్ రావాలి. అరే ఎవరి పాట విజేతగా అనౌన్స్ చేయాలో అర్థం కావట్లేదే అని కన్ఫ్యూజన్లోకి నెట్టాలి మన పాటలు. అంత బాగుండాలి. ఇంకేంటి, మన SRK పురంలో భక్తి గీతాలు తక్కువనా, భక్తులు తక్కువనా? అది మహిళలు కదా. వచ్చేయండి, మన మహిళల సత్తా ఏంటి, మన మహిళల భక్తి ఏంటి అనేది మీ పాట రూపంలో చాటి చెప్పండి. న్యాయ నిర్ణేతలతో పాటు చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని కలిగించండి. మీకోసం మేమందరం వెయిట్ చేస్తున్నాము. పైన నెంబర్లకి తొందరగా మీ వీడియోని పంపించేసేయండి.